రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొట్టంగాల కోసం కూడా నేను పనిచేస్తున్నానని ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయని, వేరే పార్టీ ఆఫర్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గా గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహానాడు నాకు ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఎంపీ కేసినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యాన్ని ప్రధానంగా చూసినట్టయితే విజయవాడ తెలుగుదేశం పార్టీలో వర్గ వివాదాలు అయితే మాత్రం గుర్తుమంటున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఎంపీ కేసినేని అదేవిధంగా ఎంపీ కేసినేని సోదరుడైన చిన్నికి మధ్య సైలెంట్ వార్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక విషయాల్లో కూడా అనేక కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆధ్వర్యంలో ట్రాక్టర్లు మంచినీటి ట్రాక్టర్ల ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లిన కేసినేని నాని అక్కడ మాటలైతే మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీలో విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా సంచలనం రేకెత్తింది అని చెప్పుకోవచ్చు. విజయవాడ వేదికగా చేసిన వ్యాఖ్యలతో మన ఇన్ఛార్జీలు ఎవరు కూడా ఇన్ఛార్జీలు ఎవరు అంటూ వాళ్ళంతా కొట్టంగాళ్ళు అంటూ కర్ణాటక సుప్రీం అంటూ ఎంపీ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు అయితే మనం దుమారం చేశాయి. మహానాడుకు నాకు ఎటువంటి ఆహ్వానం లేదని చెప్పి ఎంపీ రామ్మోహన్ నాయుడు తప్ప ఎంపీలు మాట్లాడే అవకాశం లేదని ఆయన చెప్పిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా రేకెత్తిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వర నేతృత్వంలో నూతన కార్యాలయం ఓపెనింగ్ కి సంబంధించి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆ టైంలో టీడీపీ ఎంపీగా ఉన్న కేసినేని నానికి ఆహ్వానం లేకపోవడం పైన పిలవలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం దుమారం వేస్తున్నాయి. నాకు ప్రజల మద్దతు ఉంది, మీడియా వారు సర్వే చేస్తే ఎవరి సత్తా ఏంటో బయటపడుతుందని ఆయన మీడియా ముఖ్యంగా మాట్లాడారు. ఈ రకంగా ఇటు తెలుగుదేశం పార్టీలో వర్గ వివాదాలు గుప్పమని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.